అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి సమీపంలో వెలసిన దివ్యక్షేత్రం కసాపురం. ఈ ప్రాంతం రామనామంతో మార్మోగడానికి కారణం ఇక్కడ కొలువైన నెట్టికంటి ఆంజనేయ స్వామి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని హనుమాన్ ఆలయాల్లోకెల్లా ఈ ఆలయం అత్యంత పెద్దదిగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శతకం 1521వ శతాబ్దంలో శ్రీ వ్యాసరాయలు వారు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ స్వామిని నెట్టికంటి అని పిలవడానికి ఒక విశేష కారణముంది. ఈ ఆలయంలో స్వామివారి కుడి కన్ను మాత్రమే దర్శనమిస్తుంది. నెట్టికంటి అంటే ఒకే కన్ను కలవాడు అని అర్థం. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలకు ఒకసారి కుహుగండం ఏర్పడింది. జ్యోతిష్కుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు రాజ్యపాలన చేసేందుకు ఆయన గురువు వ్యాసరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. కృష్ణదేవరాయలు తిరిగి రాజ్యాధికారం చేపట్టాక వ్యాసరాయలు తీర్థయాత్రకు బయలుదేరారు. ఆయనకు ఆంజనేయ స్వామిపై భక్తి ఎక్కువ. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరి చేరుకున్నారు. ఆ రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి సమీపంలో ఉన్న నెట్టికల్లు గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించారు. మరుసటి రోజు వ్యాసరాయలు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ పెద్ద రాతి మీద చెక్కిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడి ఎంతో వైభవంగా నడపబడుతోంది. వ్యాసరాయలు ఒకే రోజు మురడి, నేమగల్లు, కసాపురం విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అందుకే ప్రతి శ్రావణ మాసంలో ఈ 3 క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక దర్శనం చేసుకుంటారు. ఈ స్వామికి ఆకుపూజ కట్టించిన వారికి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామి ఎంతో మహిమగల దేవుడని పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ క్షేత్రం అనంతపురం నుంచి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బస్సు, ట్రైను సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం ఉంది. భక్తుల వసతి కోసం ప్రత్యేక కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి సమీపంలో వెలసిన దివ్యక్షేత్రం కసాపురం. ఈ ప్రాంతం రామనామంతో మార్మోగడానికి కారణం ఇక్కడ కొలువైన నెట్టికంటి ఆంజనేయ స్వామి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని హనుమాన్ ఆలయాల్లోకెల్లా ఈ ఆలయం అత్యంత పెద్దదిగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శతకం 1521వ శతాబ్దంలో శ్రీ వ్యాసరాయలు వారు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ స్వామిని నెట్టికంటి అని పిలవడానికి ఒక విశేష కారణముంది. ఈ ఆలయంలో స్వామివారి కుడి కన్ను మాత్రమే దర్శనమిస్తుంది. నెట్టికంటి అంటే ఒకే కన్ను కలవాడు అని అర్థం. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలకు ఒకసారి కుహుగండం ఏర్పడింది. జ్యోతిష్కుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు రాజ్యపాలన చేసేందుకు ఆయన గురువు వ్యాసరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. కృష్ణదేవరాయలు తిరిగి రాజ్యాధికారం చేపట్టాక వ్యాసరాయలు తీర్థయాత్రకు బయలుదేరారు. ఆయనకు ఆంజనేయ స్వామిపై భక్తి ఎక్కువ. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరి చేరుకున్నారు. ఆ రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి సమీపంలో ఉన్న నెట్టికల్లు గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించారు. మరుసటి రోజు వ్యాసరాయలు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ పెద్ద రాతి మీద చెక్కిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడి ఎంతో వైభవంగా నడపబడుతోంది. వ్యాసరాయలు ఒకే రోజు మురడి, నేమగల్లు, కసాపురం విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అందుకే ప్రతి శ్రావణ మాసంలో ఈ 3 క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక దర్శనం చేసుకుంటారు. ఈ స్వామికి ఆకుపూజ కట్టించిన వారికి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామి ఎంతో మహిమగల దేవుడని పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ క్షేత్రం అనంతపురం నుంచి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బస్సు, ట్రైను సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం ఉంది. భక్తుల వసతి కోసం ప్రత్యేక కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.